లార్సన్ అండ్ టుబ్రో L&T మళ్లీ మార్కెట్లో బలమైన హడావుడి సృష్టించింది. ఇటీవలి నెలల్లో దాని మినరల్స్ అండ్ మెటల్స్ డివిజన్ భారీ ఆర్డర్స్ గెలుచుకుని ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2025 వరకు హిందాల్కో, టాటా స్టీల్ వంటి దిగ్గజ సంస్థల నుండి భారీ ఈపీసీ ప్రాజెక్టులు L&T చేతిలోకి వచ్చాయి. ఒడిశాలో హిందాల్కో కోసం 1,500 రూపాయల నుంచి 2,000 కోట్ల రూపాయలు విలువైన అల్యూమినియం స్మెల్టర్ ప్రాజెక్ట్ ఉంది. అలాగే టాటా స్టీల్ జంషెడ్పూర్లో 1,200 కోట్ల రూపాయలు విలువైన కోక్ ఓవెన్ బ్యాటరీ ప్రాజెక్ట్ కూడా లార్సన్ అండ్ టుబ్రో చేతిలో ఉంది. మైనింగ్ ఎక్విప్మెంట్, స్టాకర్ రిక్లేమర్, వాగన్ టిప్పర్స్ వంటి ప్రాజెక్టులు 400 కోట్ల రూపాయలు వరకు లభించాయి. అక్టోబర్ నెలలోనే 2,500 రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలు వరకు ఆర్డర్స్ బుక్ అయ్యాయి. L&T మినరల్స్ అండ్ మెటల్స్ డివిజన్ భారతదేశంలోనే కాదు, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్లో కూడా తమ ప్రాజెక్టులను విస్తరిస్తోంది. FY26లో ఈ డివిజన్ రెవెన్యూ 25% పెరిగే అవకాశం ఉంది మరియు ఆపరేటింగ్ మార్జిన్లు 9% వరకు పెరగవచ్చు. భవిష్యత్తులో గ్రీన్ మెటల్స్ మరియు బ్యాటరీ మెటీరియల్స్ ప్రాజెక్టుల వైపు కూడా L&T అడుగులు వేస్తోంది. ప్రస్తుతం L&T స్టాక్ 3,780 రూపాయలు చుట్టూ ట్రేడ్ అవుతోంది. అతి తక్కువ సపోర్ట్ 3,650 రూపాయలు దగ్గర, రెసిస్టెన్స్ 3,950 రూపాయలు వద్ద. అనలిస్టుల అంచనా ప్రకారం Q2 FY26లోనే 70,000 కోట్ల రూపాయలు కొత్త ఆర్డర్స్ రావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఇన్వెస్ట్ చేయాలా లేదా? రివార్డ్: ఈ డివిజన్ లాంగ్ సైకిల్ గ్రోత్ ఇంజిన్. కొత్త ప్రాజెక్ట్స్, గ్రీన్ మెటల్స్, స్టీల్ మరియు అల్యూమినియం బూమ్ వల్ల లాభాల వృద్ధి స్పష్టంగా ఉంది. రిస్క్: ప్రాజెక్ట్ డిలేలు, కమోడిటీ ధరల మార్పులు కొంత ప్రభావం చూపవచ్చు. L&T పెద్ద కంపెనీ అయినా దాని మినరల్స్ అండ్ మెటల్స్ విభాగం మాత్రం ఫ్యూచర్లో మల్టీబాగర్ గ్రోత్ లీవర్గా మారే అవకాశం ఉంది. ఇది మీ స్టాక్ మార్కెట్ విస్పరర్స్, వాస్తవ ఆధారిత మార్కెట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువచ్చే ఛానల్.